నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఈ రోజు అయితే మనం ప్రెసెంట్ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయానికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక ఈ అమ్మవారిని జలదుర్గగా, హేమలాంబగా, రేణుకా ఎల్లమ్మ తల్లిగా, పోచమ్మ తల్లిగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయం బావిలో 10 అడుగుల లోతులో వెలిసిందంట ఈ అమ్మవారు స్వయంగా. అప్పట్లో అడవి ప్రాంతం ఉండేది. ఈ ఏరియాని శివరాజ్ బహదూర్ శాస్త్రి ఆయన పాలించారు కాబట్టి ఈ ఏరియాకి బల్కంపేట్ అనే పేరు వచ్చింది. ఇక ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్నంత పుణ్యం అని చెప్తుంటారు. ఇప్పటి వరకు చేసిన పాపాలు అన్నీ తొలగిపోయి ఇప్పటి నుంచి బాగుంటారు అమ్మవారిని దర్శించుకుంటే అని చెప్తుంటారు. ఇక ఈ అమ్మవారికి చాలా గొప్ప చరిత్ర ఉంది. అదేంటో రాజధాని హైదరాబాద్ లోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం 700 సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలందుకుంటుంది. ప్రస్తుతం అయితే మనం లోపలికి వచ్చేసాము. ఇక లోపలికి వస్తే ఖచ్చితంగా ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిందే కదా. ఈ ఆలయము అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఎందుకు అని అంటారా, దానికి ఒక ప్రత్యేకమైన ఒక భారతదేశంలో ఎక్కడా లేని చరిత్ర ఉందన్నమాట ఈ బల్కంపేట అమ్మవారి గుడికి. ఎందుకు అని అంటే ఇదంతా ఒకప్పుడు 700 సంవత్సరాల క్రితం అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతంలో ఇది ఒక గ్రామం ఉండేది. ఇక్కడ ఈ గ్రామంలో ఒక రైతు తన పొలంలో బావి కోసం తవ్వుతుండగా ఒక 10 అడుగులు తవ్వుతుండగా ఆయనకి ఒక బండరాయి కనిపించింది. అది అమ్మవారి ఆకృతితో ఉంది. ఆ బండని తొలగించడానికి ప్రయత్నిస్తుండగా అమ్మవారు ఆ బండరాయి అనేది కదలలేదన్నమాట. గ్రామానికి వెళ్ళేసి అక్కడ కొంతమంది ప్రజల్ని పోగు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ బండరాయిని జరపడానికి ప్రయత్నించినా కూడా అస్సలు జరగలేదన్నమాట. ఇక్కడ అమ్మవారే ఇక్కడ ప్రత్యక్షంగా స్వయంభుగా వెలిసారు. ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఆ అమ్మవారికి ఇష్టం పూజలు అందుకోవడం ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇక్కడ శివసత్తులు, ఆ గ్రామ పెద్దలు అందరూ చెప్తే ఆ రైతు ఇక్కడే తొలగించకుండా ఆ ఒడ్డుపై నుంచే పూజలు స్టార్ట్ చేయడం, ఆ పల్లెలోని జనాలు వచ్చి పూజలు చేయడం, ఇక అక్కడి నుంచి చాలా వరకు పక్క పల్లెలకి పాకిందనమాట ఆలయ చరిత్ర. తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ గుడి కట్టారు. ప్రజెంట్ ఆ గుడిలోనే ఉన్నాం మనం. ఆ గుడికి సంబంధించి మనం అసలు ఎక్కడ ఉన్నారు అమ్మవారు, ఎలా పూజలు చేస్తున్నారు ఏంటనే తెలుసుకుందాం రండి. ఇదన్నమాట వే. ఈ దారిలోనే అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఒకసారి చూద్దాము. ఇలా మెట్లు ఉన్నాయి అన్నమాట. ఈ మెట్లతోని మన కిందకి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. చాలా మంది భక్తులు కూడా ఇలాగే దర్శనం చేసుకుంటూ ఉంటారు అన్నమాట. బల్కంపేట ఎల్లమ్మ బంగారు తల్లి ఎల్లమ్మ. జోగులాంబ దేవాలయంగా పిలువబడే ఈ దేవాలయం ఎల్లమ్మ దేవతకు అంకితం చేయబడింది. ఈ ఆలయం అపారమైన మతపరమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. సో లోపలికైతే మొత్తం వచ్చేసాము. బల్కంపేట అమ్మవారు ఒక ప్రత్యేకమైన రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ఇక అమ్మవారి గురించి విశిష్టత అంతా మనకు తెలిసిందే. ఎందుకంటే మన ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాదు, భారతదేశం, ప్రపంచ దేశాల్లో కూడా ప్రసిద్ధి చెందింది బల్కంపేట అమ్మవారు. అయితే లోపల ఒకసారి గర్భగుడిలో చూసుకుంటే మనం అమ్మవారు చాలా పువ్వులతోని అలంకరించారు. అలాగే ఈరోజు స్పెషల్గా ఏంటంటే ఒక భక్తురాలి పుట్టినరోజు సందర్భంగా అట్లా స్వీట్లతో కంప్లీట్గా అలంకరించారంట. మనకి ముఖ్య అర్చకులు గారు చెప్తున్నారు. అలాగే చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు. మంచి శారీలో మంచి గాజులతోని, పువ్వులతోని చూడడానికి 2 కళ్ళు చాలట్లేవు అన్నంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు. ఇక అటువైపు చూసుకుంటే మనకి ఏదైతే మనం ఒక స్టోరీ అయితే, ఒక చరిత్ర అయితే ఉందో అదే విధంగా మనకి అక్కడ నీటి కుంట పక్కన ఉంది. ఇక జమదగ్ని మహర్షి వారు మనకి త్రిశూల రూపంలో భక్తులకి మనకి దర్శనమిస్తున్నారు. ఆయన భార్యే మనకి అమ్మవారి రూపంలో మనకి దర్శనమిస్తున్నారని చరిత్ర చెబుతోంది. ఇక అమ్మవారు ఆషాఢ మాసంలో బోనాల సందడి మొదలైంది కాబట్టి అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయని చెప్పొచ్చు. అమ్మవారు కూడా మనకి కన్నుల పండగగా చాలా చూడడానికి 2 కళ్ళు సరిపోనంత అందంగా కనిపిస్తున్నారు. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ముఖ్య అర్చకులు రంగాచార్యుల వారు ఉన్నారు. వారితో మాట్లాడి బోనాల విశేషాల గురించి కావచ్చు, లేదంటే అమ్మవారి విశిష్టత గురించి కావచ్చు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. శ్రీమాత్రే నమః. మహావిద్యా మహామాయ సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాచించ రేణుకాంబా మహం భజే. ఈవిడ బల్కంపేట ఎల్లమ్మవారండి. సుమారు భూమికి సుమారు 10 అడుగుల లోతున నైసర్గిక ఆకారంలో అమ్మవారు ఒక శిల మీద వెలిశారండి. ఈవిడ పరశురాముడి
తల్లి జమదగ్ని మహర్షి భార్య. ఇక్కడ జమదగ్ని మహర్షి త్రిశూల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి ఆషాఢం మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుందండి. గురువుగారు, ఆషాఢ మాసం అంటే అమ్మవారికి బోనాల ప్రసిద్ధి. అంటే గొప్పగా ఇంకా భాగ్యనగరము ఈ తెలంగాణ ప్రాంతంలో అందరూ కూడా బోనాలు సమర్పించుకుంటారు అమ్మవారికి. అయితే ఇక్కడ బోనాలకి ఏ విధంగా ఉన్నాయి, అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? అమ్మవారు ఇప్పుడు బోనాలంటే ఇక్కడ 365 రోజులు అమ్మవారికి భక్తులు నిత్యం బోనాలు సమర్పించుకుంటారు. ఈ ఆషాఢ మాసం ముఖ్యమైనది ఏంటంటే అమ్మవారు ఈ ఆడపడుచులు మన ఇంటికి వస్తారు కదండి, అట్లా అమ్మవారికి ఎట్లా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు వాళ్ళ ఇంటికి వస్తుందని అట్లా భావించుకొని ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. అలాగే మనం ఒడి బియ్యము, చీర జాకెట్ పెట్టి ఒడిబియ్యం మన ఇంటి ఆడపడుచుకి ఎట్లా ఒడిబియ్యం పోసుకుంటారో ఇట్లా అమ్మవారికి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకుంటారండి. అయితే ఇక్కడ మేము చూస్తున్నాము అమ్మవారికి అలంకరణ చేశారు, అంటే రోజుకొక విధంగా అలంకరణ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? ఏ విధంగా చేస్తారు? భక్తులు వాళ్ళ ఆచారం ప్రకారం ఇప్పుడు మీరు ఎవరైనా మాకు ఉద్యోగం వస్తే అమ్మవారికి నిమ్మకాయలతో అలంకారం చేస్తామని, లేకపోతే పసుపు కుంకుమ గులాబీ పూలు రకరకాల పూలతోటి వివిధ మా పండ్లతోటి కానీ ఇంకా తీపి పదార్థాలతోటి వీటితోటి అమ్మవారికి అలంకారం చేస్తారండి. ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది దాదాపుగా? దాదాపు ఇది మన పరశురాముని యుగం కాలంలో అమ్మవారి తల్లి కదా, దాదాపు ఒక 500-600 సంవత్సరాల చరిత్ర ఉంటుంది అమ్మవారికి. ఈ గుడి ఇప్పుడు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత అమ్మవారి గుడి చాలా అభివృద్ధి జరిగిందండి. అట్లా బోనాలప్పుడు భక్తుల రద్దీ ఎలా ఉంటుందండి? సుమారు 7-8 లక్షల మంది వరకు వస్తారండి. భక్తులకు తగ్గట్టుగా మా ఆలయ అధికారులు కూడా తగిన ఏర్పాట్లు, అంటే క్యూ లైన్లే కానీ మంచినీటి వసతి కానీ ఇంకా పిల్లలకు చంటి పిల్లల తల్లులకు వాటికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని పోలీసు వాళ్ళు కూడా, మున్సిపల్ వాళ్ళు, అన్ని శాఖల వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, అన్ని శాఖల వాళ్ళు దేవస్థానానికి చేస్తుంటారండి. అంటే ఈ బోనాలు ఆషాఢ మాసంలో కాకుండా మిగతా రోజుల్లో అంటే నార్మల్ డేస్లలో అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తారు, ఏ టైంలో చేస్తారు? అమ్మవారికి రోజు ఉదయం 5 గంటలకు అమ్మవారి అభిషేకం జరుగుతుందండి. 5 నుంచి 5:45 వరకు అభిషేకం తర్వాత అమ్మవారికి అలంకరణ 6:30-7 వరకు. తర్వాత అమ్మవారికి నివేదన బాలభోగము, నివేదన, పంచహారతులు, భక్తులకు దర్శనం అండి. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు పట్టు వస్త్రాలతో వచ్చి అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. అది ఏ విధంగా ఆచారంగా మారింది అనుకోవచ్చు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపు కడతారండి. కడితే అమ్మవారు తప్పకుండా వాళ్ళ పెళ్లి అవుతుంది. పెళ్లి కాగానే ఆ నవవధులు పసుపు బట్టలతోటి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే వాళ్ళ సంసారం సుఖ సంతోషంతో ఉంటుందని వాళ్ళ నమ్మకము. ప్లస్ అదే జరుగుతుంది ఇప్పుడు. అట్లా అయితే ఆఖరిగా అమ్మవారు 10 అడుగుల లోతులో అమ్మవారి విగ్రహం దొరికింది, అక్కడి నుంచి పూజలు అందుకుంటుంది అని చెప్పేసి మనకి తెలిసిందే. అయితే అమ్మవారి శిరస్సు వెనకాల నుంచి జలధార ఉంది అని చెప్తున్నారు. ఆ నీటికి చాలా ప్రత్యేకత ఉంది, దాని గురించి ఒకసారి తెలియజేస్తారు? అమ్మవారికి ఇక్కడికి రావాల్సిన భక్తులకు కావాల్సిందంటే అమ్మవారు బండారు అంటే అమ్మవారు పసుపు. పొద్దున అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి పసుపుతో అలంకారం చేస్తాము. ఆ బండారే భక్తులు తీసుకెళ్ళి బొట్టుగా లేకపోతే ఇంట్లో అంతా వాడుకుంటారు. నీళ్లు అంటే అభిషేక జలం ఉంటుంది, ప్లస్ అమ్మవారి తల దగ్గర నుంచి నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్లు తీసుకెళ్ళి చర్మ వ్యాధులకే కానీ ఇంకటి ఎలాంటి దీర్ఘకాల వ్యాధులున్నా ఇదైపోతాయి. ఇంట్లో సంప్రోక్షణ కానీ ఇప్పుడు బోరింగ్ వేస్తుంటారు కదండి, ఫస్ట్ ఈ నీళ్లు పోసి బోర్ వేస్తే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయండి. అట్లా చాలా నమ్మకం అది వాటికి. ఆఖరిగా ఇంకా బోనాల గురించి ఏం చెప్తారు మీరు? ఇక బోనాలు అంటే అమ్మవారికి ఆషాఢ మాసంలో ఇక్కడ ఎక్కువ బోనాలు ఉంటాయి. ఇక ప్రతి 365 రోజులు ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం బోనాలు వస్తూనే ఉంటాయండి. బోనం అంటే అమ్మవారికి భోజనం పెడుతున్నట్టు అండి. అలా ఇప్పుడు కొంతమంది పెరుగు అన్నము, కొంతమంది పొంగలి, కొంతమంది ఆకుకూరలతోటి పెడతారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. ఇప్పుడు తమిళ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పొంగల్ చేస్తారు. మన తెలంగాణ వాళ్ళు పెరుగన్నము, ఆకుకూరలు అవి తీసుకొని వస్తుంటారు. అట్లా
ఇంకా భక్తుల తాకిడి చాలా రద్దీగా ఉంటుంది అనుకోవచ్చు. మా భక్తుల సాక్షి చాలా రద్దీ అంటే రాను రాను పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. చాలా పెరుగుడు అంటే ఇప్పుడు ఈసారి ఒక 2 లక్షలు వచ్చిన వచ్చేసారి 4 లక్షలు అవుతున్నారు. రెట్టింపు సంఖ్యలో వచ్చేసేస్తున్నారు భక్తులు. అట్లా ఏదో కొద్దిగా అని కాదు, రెట్టింపు సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భక్తులు ఎక్కువగా పెరుగుతూనే ఉంటారు ఇక్కడ. ఈసారి వాళ్ళ సౌకర్యం కోసం ఏం చేసామంటే టవర్ ఏసీలు పెట్టించామంటే గాలి రాక క్యూ లైన్లో చాలా సఫికేట్ అవుతుందని చెప్పి ఈసారి మా కమిషనర్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా కాకుండా ఉండటానికి మళ్ళీ క్యూ లైన్స్ యొక్క బ్యారికేడ్స్ కూడా 8 ఫీట్ పెట్టినవి కూడా లోపలి వరకు 4 ఫీట్ పెట్టి బయట వరకు 8 ఫీట్ పెట్టి అరేంజ్ చేయడం జరిగింది భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి. పోయిన ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా భక్తుల రద్దీ? ఉంటుందమ్మా. ఈ ప్రతి సంవత్సరం ఎక్కడైనా సరే ఒక సంవత్సరం మించి ఇంకో సంవత్సరం ఎక్కువే వస్తారు కానీ తక్కువ అనేది జరగదు. అంటే అమ్మవారి యొక్క ఖ్యాతి అన్ని చోట్ల పెరిగిపోతుంది. ఇప్పుడు మీడియా వచ్చింది, అన్నీ వచ్చింది, భక్తులు సంఖ్య కూడా పెరగటానికి అవకాశాలు ఉన్నాయి. మనకి ఆషాఢ మాసంలో అన్ని గుళ్ళల్లో జాతర జరుగుతుంటుంది. కాకపోతే ఇప్పుడు నిత్యం ఇక్కడ 365 రోజులు బోనాలు ఎక్కుతూనే ఉంటాయమ్మా ఇక్కడ ఎల్లమ్మ దగ్గర. ఆదివారం మంగళవారం ప్రతి ఆదివారం మంగళవారం జాతర లాగానే ఉంటుంది ఇక్కడ. కొన్ని చోట్ల ఏంటంటే పలానా ఆషాఢ మాసంలో బోనాలు ఎక్కియాలి అట్లా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి బోనాలు ఎక్కించి నైవేద్యం పెట్టి ఒడిబియ్యం పోసేసి వాళ్ళ మొక్కు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని ఆనవాయితీలు జరుగుతూ ఉంటాయి. పెళ్ళైన వాళ్ళు పట్టుబట్టలతో రావడము, అలాగే అమ్మవారి శిరస్సు నుంచి వచ్చే ఆ జలాన్ని ఇంట్లో చల్లుకోవడం మంచి జరుగుతుందని చెప్పేసి ఇలాంటి కొన్ని ఉన్నాయి. అంటే ఈ ఆనవాయితీలు ఎలా ఆనవాయితీగా వచ్చాయి అనుకోవచ్చు? ఇది ఎప్పటి నుంచి వెనకటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇద్దరు పట్టుబట్టలతో వచ్చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసేసి అభిషేకం చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. అంటే పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లల గురించి, పెళ్ళిళ్ళు కావాల్సిన పెళ్ళిళ్ళ గురించి అమ్మవారికి ముడుపు కడతారు. ఇక్కడ ఎర్ర జాకెట్ కూడా తీసుకొని కొబ్బరికాయ తీసుకొని పూజ చేసేసి ఇక్కడ ముడుపులు కట్టి అవన్నీ చెల్లించుకుంటాడు. ఈ అమ్మవారి ఒక జలం తీసుకెళ్లి స్నానం చేస్తే ఎట్లాంటి చర్మవ్యాధులు ఏమున్నా కూడా అన్ని తగ్గుతాయని భక్తులకు నమ్మకం. ఇక 365 రోజులు మనకి ఇక్కడ అమ్మవారికి బోనాలు చెల్లించుకుంటారు అని చెప్పారు. అయితే ఇక్కడ బోనాల సీజన్ అనేది ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇక భక్తుల్ని ఆపతరం ఎవరితోని కాదు. ఇక ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగా చేశారమ్మా. మంత్రులు కానీ మా ఈవో కానీ చైర్మన్ కానీ అందరూ కూడా బాగా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూద్దామని చెప్పేసి ఏర్పాట్లు అన్ని బాగా చేస్తున్నారు. అయితే ఇక్కడ 365 రోజులు అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఏ టైమింగ్స్ లో జరుగుతాయి? ఎలాంటి పూజలు చేస్తారు అమ్మవారు? ఆషాఢ మాసంలో అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుంది. 3వ మంగళవారం వచ్చేసి అమ్మవారికి శాకంబరి అలంకారం ఉంటుంది. ఆషాఢ మాసంలో దసరా నవరాత్రులు 9 రోజులు 9 రకాల అలంకారాలు చేస్తుంటారు. ఇక్కడ ఒకరోజు డబ్బులతో అలంకారం చేస్తారు. లక్ష్మీదేవి రోజు, సరస్వతి రోజు బుక్కులతోని, గాజుల అలంకారం, చీరల అలంకారం, పువ్వులతో ఒకరోజు, దీపాలతో ఒకరోజు ప్రత్యేక అలంకారాలు అయితే ఉంటాయమ్మా ఇక్కడ జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ సమాజం యొక్క లోతైన సంప్రదాయాలు మరియు భక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆషాఢ మాసంలో జరుపుకునే వార్షిక పండుగ బోనాలు. మహాకాళి ఎల్లమ్మ దేవికి అంకితం చేయబడింది ఈ బోనాలు. భక్తులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేసి ఆశీర్వాదాలను కోరుకుని మరియు దేవతకు భక్తిని అర్పించే సమయం ఇది. బోనాలు ఐక్యత, భక్తి, సాంస్కృతిక వారసత్వ స్ఫూర్తికి పర్యాయపదాలుగా ఉంటాయి. ఈ బోనాలు ప్రజలకు లోతుగా పాతుకుపోయిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాల వేడుకలు గోల్కొండ మహంకాళి బోనాల ఉత్సవంలో ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారి విగ్రహాన్ని అందంగా అలంకరించబడిన రథంలో తీసుకువెళ్లి గొప్ప ఊరేగింపుగా జరపబడుతుంది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించటానికి భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనటం విశేషంగా ఇక్కడ కనబడుతుంది. బల్కంపేట ఎల్లమ్మ బోనాల ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఘటం వేడుక గురించి తెలుసుకోవాలి. ఇక్కడ వేప ఆకులు, పసుపు మరియు కుంకుమలతో అలంకరించబడిన నీటితో నిండిన కుండను పవిత్రం చేస్తారు. ఈ కుండ దేవత స్వరూపాన్ని సూచిస్తుంది, పవిత్రంగా పరిగణించబడుతుంది. పూజారి దైవిక ఆశీర్వాదాలను ప్రదర్శిస్తూ కుండను అందంగా అలంకరించబడిన వేదికపై ఉంచుతారు. భక్తులు వండిన అన్నం, బెల్లం, పెరుగుతో కూడిన ప్రత్యేక నైవేద్యమైన బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. డప్పు వాయిద్యాలు మరియు సంప్రదాయ సంగీత వాయిద్యాల లయబద్ధమైన దరువులు ఇక్కడ మారుమోగుతాయి. ఈ ప్రదేశమంతా బోనాల్లో పాల్గొనే భక్తులతో కిక్కిర్సిపోయి ఉంటుంది. భక్తులు ఉత్సవభరితమైన స్థితిలో బోనాన్ని తలపై మోసుకొని కృతజ్ఞత మరియు భక్తికి చిహ్నంగా దేవతకు బోనాన్ని సమర్పిస్తారు. గుడిలో నా దీపాలమ్మ బబరావే కండాలమ్మో బదలని దీర్చవమ్మ.
బావిలో వెలిసిన తల్లి భారతదేశంలో మొత్తం మీద ఎక్కడా కూడా బావిలో వెలిసినటువంటి అమ్మవారు ఎక్కడా లేదు. ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే, బల్కంపేటలో మాత్రమే ఉందని చెప్పవచ్చు. అది బావిలో వెలవటం. ఆ బావిలో నీళ్లకు ఉన్నటువంటి విశిష్టత ఇప్పటికీ నీళ్లు అమెరికాకు కూడా తీసుకువెళ్తారు. బాయిలున్న బంగారు తల్లి మా బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఈ నీళ్ళ గురించి కూడా ఇక్కడ అమెరికా కూడా పంపిస్తున్నారని చెప్పారు. అసలు ఆ విశిష్టత ఏంటండి? ఆ బావి గురించి విశిష్టత ఏంటి? బావిలో నీళ్లు తీసుకుని వెళ్తే కొంచెం పసుపు కలుపుకొని తీసుకుని వెళ్తే ఆ నీళ్లు తాగుతారు, స్నానం చేస్తారు. శరీరం మీద ఉన్నటువంటి ఏమన్నా వ్యాధి నిర్మూలం అయిపోతుంది. అంత విశిష్టత ఉన్న నీళ్ళకి. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఎట్లా వెలిచారంటే సుమారుగా 10 అడుగుల దిగువన భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు ఓ చేత కుంకుమ బారిని పట్టుకొని భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు ఇక్కడ అమ్మవారు వెలిచింది. అయితే ఇక్కడ మేలు కారణం ఏంటంటే ఇక్కడ అమ్మవారు నీళ్లు బండారు. ఈ నీళ్లు బండారు ఏంటంటే అమ్మవారిని తీసుకుపోయి వాళ్ళ చర్మ వ్యాధులు, గ్రహ బాధలు, రోగ బాధలు ఏమైనా ఉంటే వాటితో స్నానం చేస్తే పోతాయని భక్తుల విశ్వాసం. అది ఇక్కడ ముఖ్యంగా. ఈ ఊరేగింపులో పోతరాజు నృత్యం వంటి ఉత్సవభరితమైన నృత్య ప్రదర్శనలు ఉంటాయి. లయబద్ధమైన దరువులు, నృత్యాలతో అడుగులు కలుపుతూ మంత్రముగ్ధులను చేస్తారు నృత్యకారులు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అంటేనే బోనాలకు ప్రసిద్ధి అనే విధంగా ఇక్కడ భక్తులు తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ బోనాలను సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవభరితమైన ఈ వేడుకలో పాల్గొనటానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి తరలిరావటం మనం గమనించవచ్చు. ఎల్లమ్మ తల్లికి బోనం ఎత్తుకుంటే తాము కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ అమ్మవారి గురించి మీకు ఎలా తెలిసింది? అంటే ఆ అమ్మవారి విశిష్టత గురించి ఏం తెలుసు? మేడం, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. చాలా పవర్ఫుల్ అమ్మవారు అని, కోరిన కోరికలు కూడా తీరుస్తుంది అని చెప్పి చాలాసార్లు యూట్యూబ్లో, రీల్స్ అలా చూసినాం మేడం. మా భార్య కూడా ఈరోజు మా భార్య పుట్టినరోజు ఉంది మేడం. అందుగురించి జన్మదినం సందర్భంగా దర్శించుకోవడానికి మా ఫ్యామిలీతో వచ్చినాం మేడం. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ మేడం. అమ్మవారి గురించి మీకు ఎలా తెలిసింది? దర్శించుకోవడానికి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు ఇక్కడ? చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. మాకు తెలిసిన ఒక పిన్ని చెప్తే ఆమె ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం. అమ్మవారికి ముడుపు కట్టాలంటే అది నాకు తెలిసిన ప్రకారంగా అయితే రెడ్ క్లోత్లో కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమలు వేసి అట్లా కడతారు. అట్లా కట్టినాక మనం 5 వీక్స్ అట్లా రావాలి. అట్లా వచ్చినాక కోరికలు నెరవేరుతాయని నమ్ముతున్నాను. బల్కంపేట ఎల్లమ్మ బంగారు తల్లి ఎల్లమ్మ. చూశారు కదా బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ తల్లి విశిష్టత. ఇక్కడ ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా 365 రోజులు భక్తులు బోనం పోసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది అమ్మవారి స్పెషాలిటీ. మరో గుడి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.